ఓం నమః శివాయ. మానవ సేవ చేసే సేవాగుణం ఉంటే ఆ సేవకు ప్రతిఫలం దక్కుతుందని నిరూపిస్తూ చౌటుప్పల్ నుండి అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసిన దిలీప్ గారు శివయ్య సేవలో తరించి శివపుత్రులను ఆదుకున్నారు. మాధవ సేవలో భాగంగా ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వరుణ్ణి దర్శించుకుని కుటుంబ సభ్యుల పేర్లపై వారి గోత్రనామాలపై అర్చనలు చేయించుకున్నారు. సకల అభీష్టాలను నెరవేర్చే పుణ్యలింగేశ్వరునికి అభిషేకం చేసి శంకరుని సంపూర్ణ అనుగ్రహాన్ని పొందారు. శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర పాపకర్మలను కాలరాసేటి కాల భైరేశ్వర పునర్జన్మనే ప్రసాదించు దీర్ఘమాయుః. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. దివ్యమంగళ నీరాజనం సందర్శయామి. నమ పార్వతీపతయే. హర 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 మహాదేవ. శంభో శంకర హర హర. నమః శివార్పణమస్తు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినః దివ్య అనుగ్రహ సంపూర్ణ కరుణకటాక్షణ భిక్షణ. ఈ సందర్భంగా అర్చకులు అక్షింతలతో దీవించి ఆశీర్వదించారు. రక్షణాలయాన్ని సందర్శించి వారి తాతయ్య గారు కీర్తిశేషులైన బాపయ్య గారి జ్ఞాపకార్థం వారి తల్లిదండ్రులైన పి శివప్రసాద్, పద్మావతి గార్ల తరపున అనాథుల మనుగడకు వారి శక్త్యానుసారం వీలైన సాయాన్ని అందించి అనాథుల సేవే ఆదిదేవుని సేవ అని చాటారు. కుటుంబ పెద్దను తలచుకుని అభాగ్యులకు అండగా నిలిచిన ఈ పుణ్యమూర్తులను ఆ శివయ్య సదా రక్షించాలని, బాపయ్య గారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.